సంఘాలలో నుంచి లేవాలి. ఆ కన్నీటి ప్రార్థన పరులు సంఘాల్లో నుంచి లేచి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, అదే ఇర్మియా భక్తుడు అంటాడు కదా, నా జనులలో హతులైన వారిని చూడగా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక అని అంటాడు కదా. తమ్ముడు, చెల్లి, నీ ఇంట్లో ముళ్ళ చెట్లు లాంటి వ్యక్తులు ఉన్నారా? భర్తే బ్రతుకులో ఒక ముల్లైపోయాడా? కడుపును పుట్టిన పిల్లలే ముల్లైపోయారా? ఇంట్లో ఉన్న అత్తే నీకు ముల్లైపోయిందా? కోడలే నీకు ముల్లైపోయిందా? నా తోటి సంఘ కాపరి, నా తోటి సేవక, సంఘానికి వచ్చే విశ్వాసులే ముల్లులాగా నీకు మారిపోయారా? కలవరపడకు. వారి కొరకు నువ్వు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థన పరుడుగా దేవుడు నిన్ను బ్రతికించునుగాక. కలవరపడకు. వారి కొరకు నువ్వు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చేయబోయే అద్భుతం ఏంటో తెలుసా? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడార నిర్మాణానికి వాడిన కర్ర, ఏ కర్ర చెప్పండి? దేవదారు కర్ర వాడారా? ప్రత్యక్ష గుడార నిర్మాణానికి దేవదారు కర్ర వాడారా? సరళవృక్షమాను వాడారా? తుమ్మకర్ర వాడారా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. తుమ్మకర్రతో ప్రత్యక్ష గుడార ప్రాకారాన్ని కట్టారు. తుమ్మకర్రతో బలిపీఠం, తుమ్మకర్రతో ధూపవేదిక, తుమ్మకర్రతో సముఖపు రొట్టెల బల్ల, తుమ్మకర్రతో సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. అద్భుతం చూడండి. మన మందిరాలలో నుండి కన్నీటి ప్రార్థన ప్రవాహం బయలుదేరి తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులను తాకితే ఆ తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులు నరకబడి, ఆమేన్, నరకబడి దేవుని మందిరానికి నడిపించబడతారు. ఒకవేళ నీ ఇంట్లో తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులు ఉన్నారా? కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయి తల్లి. కన్నీళ్ళు విడుస్తూ దేవుని దగ్గర మొరపెట్టు. ఆ తుమ్మ చెట్టు లాంటి వ్యక్తే యేసు నామం పేరిట మందిరానికి నడిపించబడునుగాక. చెప్దాం ఆమేనని? ఆమేన్. ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు లాంటి వ్యక్తులు నరకబడి మందిరానికి నడిపించబడిన తర్వాత కొన్ని బలిపీఠాలు అయ్యాయి. అదే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని వారి జీవితాన్ని సజీవ యాగంగా బలిగా దేవునికి సమర్పించుకుంటారు. బలిపీఠం బాప్తిస్మానికి గుర్తు. ఎస్, నీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. ఏ రోజుకైనా ఈరోజు ముళ్ళులాగా కనపడుతున్న నీ ఇంటి వారు బలిపీఠాలుగా దేవుని కొరకు మార్చబడతారు. ఆమేన్. బలిపీఠాలతో వాళ్ళు ఆగిపోరు. ఆ తర్వాత ఎక్కడికి వస్తారు తెలుసా? సముఖపు రొట్టెల బల్ల. సముఖపు రొట్టెల బల్ల దగ్గర రొట్టెలు ఉంటాయి కదా. ఎస్, ఏ భర్త కొరకు ప్రార్థన చేసావో, ఏ పిల్లల కొరకు ప్రార్థన చేసావో, వాళ్ళు బాప్తిస్మంతో ఆగిపోకుండా దేవుని సువార్తను ప్రకటించే రొట్టెలుగా వాళ్ళు మార్చబడతారు. అంత మాత్రమే కాదు, యాజకుడిని రొట్టె పోషించినట్లుగా నీ పిల్లలు నీ ఇంటిని పోషించేవారిగా దేవుడు మారుస్తాడు. ఒకప్పుడు వీడి బ్రతుకు పాడైపోయిందిరా,